నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా అండి. మనం ఇప్పుడు గుండెపోటు ఈ మధ్య బాగా ఎక్కువ అవుతుందన్నమాట. లైక్ చాలామంది నాకు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, మన ఇండియాలోనే ఎక్కువ గుండెపోటులు వస్తున్నాయా లేదా వరల్డ్ వైడ్ కూడా ఇలాగే వస్తున్నాయా అంటే, నిజం చెప్పాలి అంటే మనం వరల్డ్తో కంపేర్ చేసుకుంటే, అంటే బయట కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మన ఇండియాలో మాత్రం గుండెపోట్లు అనేవి బాగా, అంటే హార్ట్ అటాక్ అన్నది బాగా పెరిగింది. అసలు ఇది ఎందుకు పెరిగింది, అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇది మెయిన్గా పెరగడానికి కారణం, మెయిన్గా మీరు చూసుకుంటే కోవిడ్ తర్వాత ఈ గుండెపోటు ఒక ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోయింది అనమాట. సడన్ కార్డియాక్ అరెస్ట్లు అవుతున్నాయి. లైక్ మెయిన్గా యంగ్ పీపుల్, అంటే తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు, 20 నుంచి 30 మధ్యలో ఉన్న వాళ్ళకి గుండెపోటు అనేది చాలా కామన్గా ఈ మధ్య వింటూ ఉన్నాం. రీసెంట్గా హీరో చనిపోవడం జరిగింది. చిన్న పిల్లలు కూడా, అంటే లైక్ ఒక 11 years పాప చనిపోవడం జరిగింది. ఇలా మనకి చాలా మట్టుకు జరుగుతూ ఉందన్నమాట. దాని రియల్ రీజన్ అన్నది కోవిడ్ ఒక కారణం అయ్యి ఉండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం మన జెనెటిక్స్ కూడా ఒక కారణం అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒబిసిటీ అనుకోండి. యుఎస్ అంటే ఒబీస్, అంటే లావుగా అయ్యే వాళ్ళంతా మ్యాక్సిమం యుఎస్ నుంచే ఉంటారు. వాళ్ళకి ఒబిసిటీ అనేది వాళ్ళ జీన్స్లో కామన్. లేదా ఆఫ్రికన్స్ ఉంటారు, ఆఫ్రికన్స్లో ఎయిడ్స్ అనేది కామన్. అలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క హెరిడిటరీగా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్లో మన ఇండియన్ జెనెటిక్స్ ప్రకారం గుండెపోటు అనేది వెరీ కామన్. గుండెపోటు అనేది ఎందువల్ల వస్తుంది అంటే, మన ఇండియన్స్కి హార్ట్లో కొర్నరీ ఆర్టరీస్ అని ఉంటాయి. అంటే మన హార్ట్కి సప్లై చేసే బ్లడ్, మన హార్ట్కి బ్లడ్ సప్లై చేసేది ఏదైతే ఉంటుందో, అంటే హార్ట్ అనేది మన బాడీ అంతా బ్లడ్ సప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం తాను కూడా బ్లడ్ సప్లై చేసుకుంటుంది త్రూ కొర్నరీ ఆర్టరీస్ అని చెప్పి. ఏషియన్స్ లైక్ మన ఇండియన్స్ కానీ చైనీస్ కానీ ఆ హార్ట్ సప్లై చేసే కొర్నరీ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా చిన్నగా ఉంటాయన్నమాట. దానివల్ల అవి తొందరగా ఎప్పుడైనా కొలెస్ట్రాల్ పేరుకోవడం వల్ల కానీ దేనివల్ల కానీ చిన్న ఆర్టరీస్ అనేవి క్లోజ్ అయిపోయి హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. ఈ కోవిడ్ తర్వాత ఏమైంది అంటే, సోషల్ ఐసోలేషన్, అంటే సరిగా బయట తిరగకపోవడం వల్ల కానీ, లేదా ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం, ఈ స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్, ఎందుకంటే అందరూ కూడా ఇంట్లో ఎక్కువ ఉండడం వల్ల స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, లేదా ఫుడ్ అంటే లైక్ ఫుడ్ యాక్టివిటీస్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేది ఈ వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇండియా మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా తర్వాత చైనా ఉంది. చైనా తర్వాత అదర్ ఏషియన్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇవి కూడా బాగా ఎక్కువ హార్ట్ అటాక్స్, యంగ్ పీపుల్, చిన్నపిల్లలు అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. సో మనం ఇంతే కాకుండా అసలు హార్ట్ యొక్క పనితీరు ఏంటి, హార్ట్ అన్నది ఎలా పనిచేస్తుంది, అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటాం. అసలు ఇది ఎందుకు వస్తుంది, కారణాలు, ట్రీట్మెంట్, ఇవి కూడా మనం తెలుసుకుందాం అండి. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలి అంటే, మన హార్ట్ అనేది నిరంతరం పనిచేసే ఒక యంత్రం అన్నమాట. అంటే మనం 70 సంవత్సరాలు అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు, 120 సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు ఆగకుండా పనిచేసే ఒకే ఒక యంత్రం హార్ట్. ఇప్పుడు మన బ్రెయిన్ అన్నా కూడా మనం పడుకునేటప్పుడు మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, అన్నీ రిలాక్స్ అవుతాయి, కానీ హార్ట్ అనేది మాత్రం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో అది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గన్ అన్నమాట ఈ హార్ట్ అనేది. సో మీకు తెలుసో తెలీదో, హార్ట్ అనేది ఒక రోజులో 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. అండ్ ఆల్సో 700-600 లీటర్ల బ్లడ్ మన బాడీకి సప్లై చేస్తుంది. అంటే ఎంత స్ట్రాంగెస్ట్ ఆర్గన్ అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇంత స్ట్రాంగ్ ఆర్గన్ ఎలా డ్యామేజ్ అవుతుంది, ఎలా సడన్గా ఆగిపోతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది తెలుసుకొని మనం దాన్ని బట్టి మనం ఆ హార్ట్ మీద ప్రెషర్ పడకుండా మనం చూసుకుంటే మన లైఫ్ లాంగ్ మనం చాలా, అంటే 70 కాదు కదా, మనం దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే 80 నుంచి 90, 100 సంవత్సరాల వరకు ఏ ప్రాబ్లం లేకుండా మనం బతికేసేయచ్చు. సో గుండె ఏం చేస్తుంది, పనితీరు ఏంటంటే, మన బాడీకి రక్తం, న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అనేది మన గుండె అనేది హార్ట్ పంప్ చేస్తూ
పంపిస్తుంది అనమాట. ఒక నాళం ద్వారా మంచి రక్తం, మళ్ళీ అది రిటర్న్ చెడు రక్తం తీసుకొని మళ్ళీ ఆ చెడు రక్తంలో ఊపిరితిత్తుల్లో సహాయం తీసుకొని ఆక్సిజన్ న్యూట్రియన్స్ కలిపి మళ్ళీ మంచి రక్తంగా మార్చి మళ్ళీ బాడీ అంతా ఒక రోజులో 7,600 లీటర్ల బ్లడ్ని మన బాడీ అంతా పంప్ చేస్తూ ఉంటుంది. అంత స్ట్రాంగ్ ఆర్గాన్ ఈ హార్ట్. సో ఈ పంప్ చేసేటప్పుడు లెఫ్ట్ వెంట్రుకలు ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎయోటా ద్వారా మంచి బ్లడ్ అనేది సప్లై చేస్తుంది మన బాడీ అంతా. ఆ మంచి బ్లడ్ బాడీ అంతా సప్లై చేయడమే కాకుండా త్రూ కొరనరీ ఆర్టరీస్ ద్వారా మళ్ళీ తనకు తాను హార్ట్కి కూడా ఈ న్యూట్రియంట్స్, ఈ ఆక్సిజన్ ఇది అన్నది మన హార్ట్కి కూడా తనకు తానే సప్లై చేసుకుంటుంది. అదే కొరనరీ ఆర్టరీస్ అంటాం. ఈ కొరనరీ ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అవ్వచ్చు, లేదా ఏదైనా అంతరాయం కలవడం వల్ల, అంటే దానికి వెళ్ళే రక్తంలో ప్లేక్స్, అంటే కొలెస్ట్రాల్ పెరిగి ప్లేక్స్ ఫామ్ అయ్యి రక్తం వెళ్ళకపోవడం వల్ల హార్ట్ మయోకార్డియం అంటాం అనమాట. ఆ హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అయ్యి హార్ట్ అనేది ఆగిపోయే అవకాశం ఉంది. దాన్నే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటాం. మన వాడుక భాషలో కాకుండా మెడికల్ టర్మినాలజీలో వాడుక భాషలో హార్ట్ అటాక్ అంటాం. అప్పుడు సడన్గా సైలెంట్గా మనం డెత్ అవుతుంది. అంటే మన బాడీ అంతా ఏదైనా ప్రాబ్లం అయితే తొందరగా కనిపెట్టవచ్చు, కానీ మన హార్ట్కే సప్లై చేసే ఆర్టరీస్, కొరనరీ ఆర్టరీ ఏదైతే ఉందో దానిలో ఏంటంటే మనకు సడన్గా అన్ని సిమ్టమ్స్ ఉండవు, కానీ మనం కొన్ని సిమ్టమ్స్ అయితే మనకి తెలుస్తుంది. ఆ సిమ్టమ్స్ అనేవి కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం ఏమైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్లో ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ పెయిన్ వస్తుంది, అది లెఫ్ట్ హ్యాండ్ రేడియేట్ అవుతూ ఉంటుంది, అదొక సిమ్టమ్. లేదా మెడలోకి ఆ నొప్పి అనేది మెడలోకి వెళ్ళడం కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, మొత్తం చెమటలు పెట్టడం, అస్వస్థతకి గురవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కూడా అదే హార్ట్కి వెళ్ళే రక్తంలో ఏదైనా ప్లేక్స్ అంటే ఆగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇవి ముందే మనం కనిపెట్టి మనం ముందుగానే స్టంట్ వేయించుకోవడం కానీ, యాంజియోప్లాస్టీ కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎప్పుడు ఒక్కసారి అది జరిగిందంటే మన ఫ్యూచర్లో కూడా మనం హార్ట్ అటాక్ని ఎరాడికేట్ చేయవచ్చు. ఈ హార్ట్ అటాక్ మనం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నవి అదుపులో పెట్టుకోవాలి. దాన్నే అంటాం కదా, ఎక్కువ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల, లేదా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం వల్ల, దీన్నే డిస్లిపిడిమియా అంటాం. వీటి వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా బాగా డ్రింకింగ్, స్మోకింగ్, బాగా స్ట్రెస్కి లోనయ్యే వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వంశపారంపరంగా కూడా మనకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. లైక్ హెరిడిటరీ వల్ల కూడా వస్తుంది. ఒబిసిటీ, ఎక్కువ స్థూలకాయం వల్ల, బాగా లావుగా ఉండేవాళ్ళు, ఏజ్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, షుగర్, థైరాయిడ్, బీపీ ఉన్నవాళ్ళు, లేదా లో ఫ్యాట్ అంటే తక్కువ లో ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవాలి ఎక్కువగా. అండ్ ఆల్సో హై ఫైబర్ డైట్, అంటే పీచు పదార్థాలు బాగా తీసుకోవాలి. రెడ్ మీట్ అంటే రెడ్ మీట్ అంటే కొవ్వు ఉన్న మీట్, ఫర్ ఎగ్జాంపుల్ మటన్ కానీ, బీఫ్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్, లేదా నెయ్యి, వెన్న ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. ఇవే కాకుండా హై కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలన్నమాట. ఈ డైట్ అంతా ఫాలో అయ్యి ఫిజికల్ యాక్టివిటీ అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, లేదా బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల కూడా మనకి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఇండియాలో మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మన ఇండియా కూడా హార్ట్ అటాక్స్ తగ్గే అవకాశం చాలా ఉంటుందండి. థ్యాంక్ యూ.